మైండ్ అంతా చాలా సెన్సిటివ్గా ఉన్నప్పుడు అలా ఉంటుంది. సో 3rd వీక్ 4th వీక్ అమ్మాయిలకి ఎప్పుడైనా చాలా చాలా డెలికేట్గా ఉంటుంది మైండ్ అంతా. సో బాడీ ఫిజికల్లీ మెంటల్లీ చాలా సెన్సిటివ్ ఉంటారు. ఊరికే మనకే ఏడుపు వస్తుంది. ఇంట్లో మనల్ని ఏమనకపోయినా కూడా ఊరికే ఏడ్చేస్తూ ఉంటాం కూడా. ఎందుకో తెలియని ఆలోచనలు వస్తూ ఉంటాయి బికాజ్ అనవసరం. ఇట్ ఈస్ ఆల్ హార్మోనల్ రిలేటెడ్ థింగ్స్ అమ్మాయిలకి. ఆ మూడ్ స్వింగ్స్ని భూమి మీద ఎవరు అర్థం చేసుకోలేరు. మనకు పిచ్చిలేసింది, కోపం వచ్చింది, ఇంకోటి చాలా అనుకుంటూ ఉంటాను. ఇట్ ఈస్ ఆల్ రిలేటెడ్ విత్ ద హార్మోన్స్. సో నాకు కూడా అందరిలాగే అట్లే ఉంది. ఐ హ్యావ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో నాకు ఇంకా పీక్ స్టేజ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. ఊరికే కోప్పడతా, ఊరికే ఏడుస్తా. సో బట్ సోషల్ మీడియాకి వచ్చేసరికి మ్యాక్సిమం కంట్రోల్డ్గా ఉంటే ఒక్కొక్కసారి రియాక్ట్ అవుతూ ఉంటాను అన్నమాట నేను. సో ఆ రియాక్షన్ని చూపిస్తాను. జనరల్గా ఎందుకు మ్యామ్ అబ్బాయిలకు ఉండవేంటి ఫీలింగ్స్ అని, మూడ్ స్వింగ్స్ ఇవి వాళ్ళకి ఎందుకు ఉండవు? అంటే వాళ్ళకు కూడా ఉంటాయి మూడ్ స్వింగ్స్, బట్ అమ్మాయిలకు ఉన్నంత ఉండవు. అంతేనా? అంతే. ఓకే. అంటే నాకు ఎప్పుడైనా అనిపిస్తుంది అనమాట, అమ్మాయిలు ఇంత బాగా ఏడుస్తారు కదా, అబ్బాయిలు అసలు ఏడుస్తారా అని చెప్పేసి. అంటే పాపం వాళ్ళకి పీరియడ్స్ లేవు కదా, సో మనకున్నంత మూడ్ స్వింగ్స్ వాళ్ళకి తక్కువ ఉంటాయి. ఇట్స్ ఫ్యాక్ట్. యా. అండ్ సో ఈ మూడ్ స్వింగ్స్, ఈ ఎమోషన్స్ వీటిని కంట్రోల్ చేసుకోవడానికి మీరు కృష్ణకి దగ్గర అయ్యారా? నో దట్ ఈస్ నాట్ రిలవెంట్ క్వశ్చన్ యాక్చువల్లీ చెప్పాలంటే. మేబీ కృష్ణ ఇస్ అన్ ఎమోషన్. దీనికి బికాజ్ ఎందుకు అడిగానంటే, ఇటు పొలిటికల్ కెరియర్, ఇటు మూవీ కెరియర్, రెండు కూడా టఫ్ ఫైట్స్ ఉన్న కెరియర్సే. రెండిట్లో నెగ్గుకు రావడం అనేది ఈజీ కాదు. సడన్గా చూస్తే డివోషనల్ టచ్ అక్కడ. యాక్చువల్లీ ఏంటంటే మనిషికి నిజంగా జీవితంలో చాలా కష్టాలు వచ్చినప్పుడు, ఎవ్వరు హెల్ప్ చేయనప్పుడు, 360 degreesలో రౌండప్ చేసి మనల్ని కొడుతున్నప్పుడు మనకు గుర్తొచ్చే, భూమి మీద గుర్తొచ్చే ఒక్కరు ఎవరంటే దేవుడే. ఎవ్వరు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నట్లు. బట్ నాకు స్పిరిచువల్ కనెక్టివిటీ చిన్నప్పటి నుంచి ఉంది. మా ఇంట్లో మా అమ్మ ఎప్పుడు పూజలు అవి ఇవి అని ఉతికి ఆరేసేది. మామూలుగా ఉండదు. అంటే నాకు ఇంట్రెస్ట్ లేదంటే వదిలేసే టైప్ కాదు మా అమ్మ. బలవంతంగా జుట్టు పట్టుకొని తీసుకెళ్తుంది, గుడి తీసుకెళ్తుంది, పూజలు చేపిస్తుంది, అన్నీ చేపించేది. బట్ నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక ఏంటంటే ఫార్మల్, అంటే పండుగలు వస్తే పండుగలు చేసుకోవడం, ఆ పండుగలకి గుడికి వెళ్ళడం, ఇంట్లో పూజలు చేసుకోవడం. అంటే మనకు తెలుసు కదా, మామూలుగా గుడికి వెళ్ళడం, దండం పెట్టుకోవడం, దేవుడా నాకు అది కావాలి ఇది కావాలని కోరుకోవడం, ఇంతవరకు ఉండేది. బట్ 2014 నుంచి కొంచెం ఎక్కువ అప్పుడప్పుడు కృష్ణతో మాట్లాడు. నా రూమ్లో కృష్ణ ఉంటాడు, నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే షేర్ చేసుకునేదాన్ని. అప్పుడు ఫ్రెండ్. ఓకే. అండ్ 2020 యాక్చువల్లీ డిప్రెషన్లో ఉన్నా నేను. ఆ డిప్రెషన్లోకి వచ్చిన తర్వాతే కరోనా వచ్చింది, లాక్డౌన్ వచ్చింది. సో ఎలా ఉన్నారా? ఉన్నప్పుడు డిప్రెషన్లో ఉన్నాను, అదే టైంలో లాక్డౌన్ వచ్చింది. అంటే డిప్రెషన్కి రీజన్స్ అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన రీజన్స్ అన్ని స్ట్రగుల్స్ 360 degreesలో రౌండప్ చేసినప్పుడు. సో నిజంగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం, మెడికల్లీ డిప్రెస్డ్ అది అనమాట. అదే టైంలో కరోనా లాక్డౌన్ ఇదంతా అవుతుంది. నాకు కరోనా రాలేదు, లాక్డౌన్ వచ్చింది. అండ్ పేరెంట్స్ ఊర్లో ఉన్నారు, నేను ఒక్కదాన్నే ఉన్నా. ఇటు చూసిన 4 గోడలు. బతికించింది ఏంటంటే ఇంటర్నెట్ ఒక్కటే బతికించింది. అది కూడా లేకపోతే ఇక లిటరల్లీ పిచ్చి లేసేదేమో. చాలా మందికి హెల్ప్ చేసింది. ఆ టైంలో ఇంకా మోర్ కనెక్షన్ కృష్ణతో వచ్చింది. బట్ నేనేం చెప్తా అంటే, నేను కృష్ణతో కనెక్షన్ పెట్టుకున్నాడా, ఆయన నాతో పెట్టుకున్నా అంటే, దేవుడు మనల్ని చూస్ చేసుకోవాలనుకుంటేనే మనకు కనెక్షన్ వస్తుంది. మనం సెలెక్ట్ చేసుకుంటే ఆయన కనెక్షన్ పెట్టుకోడు. మాట్లాడే అంటే లైక్ ఎప్పుడైనా మనతో మనం మాట్లాడుకోవడం అనేది ఎప్పుడైనా అంటే అలాగే మాట్లాడతారా? దట్స్ హౌ వి టాక్ టు గాడ్. ఇప్పుడు గుడికి వెళ్ళి దేవుడితో మాట్లాడరా? ఏం చూసి, ఈ విగ్రహం చూసే కదా మాట్లాడతాము. అంతే, మనం అది సజీవంగా ఉంది అనే మాట్లాడతాం కదా. బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షేర్ చేస్తారా? మంచి అయినా చెడైనా అన్ని షేర్ చేస్తాం. ఓకే. సో కృష్ణతో షేర్ చేయడం వరకు ఓకే. కాకపోతే ఏంటంటే లైఫ్లో ఒక అచీవ్మెంటో ఎంటర్టైన్మెంటో ఏదో దాని గురించి మాట్లాడుకుంటే, లైఫ్లో మనకి చేయూతనిచ్చే వ్యక్తి ఎవరో ఒకరు మనకు ఉంటారు. ఇప్పుడు నేను మ్యారీడ్ కాబట్టి నేను 100% నా హస్బెండ్ అని చెప్తాను. సో అలా మీ లైఫ్లో ఎవరైనా కృష్ణ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కృష్ణ తర్వాత ఎవరు రారు, కృష్ణనే అది అంతా ఆయనే ఉంటారు. బట్ నా జీవితంలో ఫ్రెండ్స్ ఉన్నారు, డెఫినెట్గా ఉంటారు. ప్రతి సందర్భంలో, ఏదో ఒక సందర్భంలో నాకు కష్టం వచ్చిన ప్రతిసారి నేను ఎక్స్పెక్ట్ చేయని పర్సన్ నా లైఫ్లోకి వస్తారు. అంటే వాళ్ళు ఆల్రెడీ నా జీవితంలో ఉన్న ఫ్రెండ్సే, బట్ ఈ ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేస్తాడు అని నేను అనుకోను. బట్ ఆ టైంలో అదే చెప్తాను కదా, దేవుడు ఏ టైంలో ఎవరిని పంపించాలో కరెక్ట్గా ఆ టైం ఫ్రేమ్లో వాళ్ళని పంపిస్తారు. నా ప్రాబ్లం తీరిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ అంత ఎక్కువ మాట్లాడరు, చాలా నార్మల్ మాట్లాడతారు. ఆ సందర్భంకి వచ్చి వెళ్ళిపోతుంది. అట్లా లైఫ్లో పేజెస్, స్టేజెస్ ఉంటాయి నాకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.